నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన విషయాలు చూద్దాం. ఇదిగో మేళ కొలువు ధరిచేరేలా సరైన అర్హతలు మెరుగైన నైపుణ్యాలు ఉండేవారని కొలువులు ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ప్రైవేటు రంగంలో అవకాశాలను అందుకుని పలువురు ఉన్నత శిఖరాలని అధిరోహిస్తూ ఉన్నారు. కొందరు క్యాంపస్ ఎంపికల్లో ఉద్యోగాలు పొందుతూ ఉండగా మరికొందరు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు నిర్వహించే మేళాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి అండగా నిలుస్తూ ఉన్నాయి నైపుణ్యాభివృద్ధి సంస్థ, డిఆర్డిఏ, వెలుగు, ఉపాధి అవకాశాల కల్పన శాఖలు. కూటమి ప్రభుత్వం రాకతో ఉద్యోగ మేళల నిర్వహణ ఊపందుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 27 చోట్లు జరగ 10వ తరగతిపై ఆపై విద్యా అర్హతలు ఉన్న 15,625 మంది హాజరయ్యారు. వీరిలో 5,077 మంది ఎంపికయ్యారు. వీరంతా 39 సంస్థల్లో కొలువు తీరారు. కొన్ని యాజమాన్యాలు మొదటి 3 నెలలతో పాటు ఉచితంగా వసతి, భోజన, రవాణా సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉన్నాయి. మేళాల్లో ఎక్కువగా మార్కెటింగ్ కొలువులు ఇస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు, దూర ప్రాంతాల్లో నియామకాలు ఉండడంతో కొందరు వెళ్ళలేకపోతూ ఉన్నారు. జీతం తక్కువైనా స్థానికంగా అవకాశాలు కల్పించాలని కోరుతూ ఉన్నారు. స్థానిక ఉద్యోగ కోటా కింద కంపెనీలు, ప్రైవేటు సంస్థల్లో 70% ఖాళీలు నిరుద్యోగ అభ్యర్థులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. 10వ తేదీన రాజాంలోని ప్రభుత్వ ఐటీఐలో ఉద్యోగ మేళ జరగనుంది. ఇందులో సుమారు 10 సంస్థలు పాల్గొంటున్నాయి. 19 ఎస్కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12 సంస్థల ప్రతినిధులతో హాజరయ్యారు. బొబ్బుల ఐటీఐలో నిర్వహించే మేళలో 10 సంస్థలు పాల్గొంటాయి. డిఆర్డిఏ, సీడెఫ్, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 4 చోట్ల చేపట్టారు. 421 మంది హాజరు కాగా 85 మందికి కొలువులు దక్కాయి. ఈ నెల 6న విజయనగరంలో టీటీడీసీలో ముఖాముఖి నిర్వహించినట్లుగా డిఆర్డిఏ శ్రీనివాసరావు ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల జరిగిన మేళకు హాజరైన నిరుద్యోగులు కూడా మనం చూస్తున్నాం. అయితే సరైన అర్హతలు ఉండి మెరుగైన నైపుణ్యాలు ఉంటే కొలువులు అయితే మాత్రం ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఒక పక్క ప్రభుత్వాలు ఆహ్వానిస్తూ ఉన్నాయి, ఒక పక్క ప్రైవేట్ సంస్థలు కూడాను ఈ సరైన మెరుగైన మీకు నైపుణ్యాలు ఉంటే ఖచ్చితంగా అయితే మాత్రం ఉపాధి అవకాశాలకి అయితే మాత్రం సిద్ధం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. అనుకున్న మాట ప్రకారంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ నైపుణ్యాల గురించి అయితే మాత్రం విద్యా అర్హత ఉండి స్కిల్స్ అయితే మాత్రం ఉన్న వాళ్ళందరికీ కూడా డిఆర్డిఏ సంస్థలు అయితే మాత్రం వెలుగు సంస్థల్లో అయితే మాత్రము వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ వీళ్ళ యొక్క విద్యార్థులకు అయితే మాత్రం ఉపాధి అవకాశాలు కల్పించడానికి చాలా ప్రతి ఒక్క సంస్థలు అయితే కూడా వస్తూ ఉన్నాయి. చాలా ఉన్నతమైన సంస్థలు, ఐటీఐ సంస్థలు కూడాను విద్యార్థులకైతే మాత్రం నైపుణ్యాలు ఉంటే ఖచ్చితంగా తీసుకుంటామని అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. అయితే ఇక్కడ నైపుణ్యాలు తీసుకున్న తర్వాత నువ్వు విద్యార్హతను బట్టి తీసుకున్న తర్వాత కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళవలసిన అవసరం కూడా ఉద్యోగాల గురించి ఉంది. అయితే దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కొంతమంది ఇష్టపడట్లేదు. కొంతమంది స్థానికంగా ఉంటే ఎంత ఇచ్చినా సరిపోతుందని అన్నట్టుగా కొంతమంది ఆలోచనలు కూడా ఉండడం. అయితే మాకు స్థానికంగా ఉద్యోగాలు కావాలన్నట్టు కూడాను విద్యార్థులు, యువకులు అయితే కోరుతున్నట్లుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం. 2 దారులకు టెండర్ల ఖరారు. రామభద్రపురం రహదారి దుస్థితి. బొబ్బుల నియోజకవర్గంలో కీలకమైన రహదారులు పాడయ్యాయి. పారాది వంతెన కుంగిపోవడంతో వాహనదారులు తెరలం, ఆకులకట్ట గ్రామాల మీదుగా మళ్లించారు. ట్రాఫిక్ రద్దీ పెరగడంతో పాటు భారీ వాహనాలకు తిరిగి ధ్వంసమయ్యాయి. గత ప్రభుత్వం పూర్తిగా నిలువరించడంతో వెలువడిన వరుస కథనాలతో కూటమి ప్రభుత్వం స్పందించింది. ఎమ్మెల్యే బేబీ నాయన సీఎం చంద్రబాబుకు వివరించి ప్రత్యేక నిధులు తెప్పించారు. బొబ్బిలి తెరలం రహదారికి 4.50 కోట్లు మంజూరయ్యాయి. అధికారులు అయితే ఇటీవల టెండర్లు కూడా పిలువగా ఏజెన్సీ ఖరారైంది. త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి. చిలకపాలెం, రామభద్రపురం, రాయగడ రహదారి పరిధిలోని ఉత్తరావళి నుంచి బొబ్బిలి వరకు బీటీ వేసేందుకు 4.50 కోట్లు మంజూరయ్యాయి. ఇటీవలే టెండర్లు పిలువగా గుత్తేదారులు ముందుకు రాలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మళ్లీ టెండర్లు పిలిచేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పీపీపీ విధానంలో ఈ రహదారిని చిలకపాలెం నుంచి ఒడిశా వరకు 4 లైన్ల రహదారి విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆకులకట్ట, పిరపెంకి రహదారికి సుమారు 2 కోట్లు మంజూరయ్యాయి. టెండర్లు ఖరారు చేశారు. ఈ 3 రహదారులు పూర్తయితే నియోజకవర్గంలో కొంతవరకు ఇబ్బందులు తీరుతాయి. టెండర్లు పూర్తయిన పనులు త్వరలో ప్రారంభిస్తామని ఏఈ అప్పలరాజు తెలిపారు. సిఆర్ఆర్ రహదారికి ఎవరు టెండర్ కోడ్ చేయలేదని స్పష్టం చేశారు. అయితే ప్రధానంగా మనం చూస్తున్న బొబ్బిలి నియోజకవర్గంలో కీలకమైన రహదారులు పాడైపోయి దీంట్లో ప్రధానంగా పారాది యొక్క వంతెన, బ్రిటిష్ వారు కట్టిన పారాది వంతెన అయితే మాత్రం చాలా వరకు శిథిల వ్యవస్థకు చేరడంతోనే చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. గత ప్రభుత్వాలు అయితే పూర్తిగా రోడ్లన్నీ కూడా పాడైపోయి ఈ దుస్థితి రావడానికి ప్రధానంగా బొబ్బిలి నియోజకవర్గంలో అయితే మాత్రం పారాది వంతెన, ఈ పారాది వంతెన ఎప్పుడైతే మాత్రము ఇబ్బంది పరంగా ఉందో దాంతో దానికి భారీ వాహనాలు, అతి భారీ వాహనాలన్నీ కూడాను గ్రామాల వైపు ఆకులకట్ట, పినపెంకి వీటి వైపు నుంచి తెరలం, బాడంగి ఈ రోడ్ల వైపు మళ్లించడం జరిగింది. దీనివల్ల చాలా వరకు రోడ్లు పాడైపోయాయి. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన ముఖ్యమంత్రి గారికి అయితే మాత్రం స్థానిక ఎమ్మెల్యే పేపీనైనా అయితే మాత్రం చాలా చొరవగా తీసుకొని ఖచ్చితంగా మా నియోజకవర్గానికి అయితే మాత్రం రోడ్ల విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నానని టెండర్లు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం నిధులు విడుదలవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ప్రధానంగా 2 దారులకు అయితే మాత్రం టెండర్లు ఖరారయ్యాయి. దీనికి
వీటికి పూర్తి స్థాయిలో కూడాను రానున్న రోజుల్లో అయితే పూర్తిగా మరమ్మతులు చేపించేసి ఎటువంటివి కూడా మరి ఇబ్బందికరంగా లేకుండా రోడ్లన్నీ కూడా బాగు చేస్తామన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరంలో మరొక ప్రధాన చూద్దాం. వచ్చే ఏడాది సొంత గూటికి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం పనులు వేగవంతం. మెంటాడ మండలంలోని కుంటినవలస సమీపంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం భవన నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 20% ప్రక్రియ పూర్తయింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఇది అందుబాటులోకి రానుంది. అంతవరకు విజయనగరం శివార్లో కొండకరకం వద్ద ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన భవనాల్లోని తరగతులు కొనసాగుతూ ఉన్నాయి. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో కొత్త వలస మండలంలోని రెల్లిలో సిటియు నిర్మాణాల శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ అధికారులకు వచ్చాక మెంటాడ దత్తిరాజర మండలాలకు సరిహద్దుల్లోనూ కుంటిన వలసలుగా మార్చింది. 2023 అక్టోబర్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన పనులు చేసి అయినా సరే జరగలేదు. కూటమి రాకతో కథలకు వచ్చింది. చిరమేడపల్లి మర్రివలస గ్రామాల పరిధిలో రైతుల నుంచి 519.3 ఎకరాలను సేకరించారు. శాశ్వత భవనాలకు అంచనా వ్యయం కూడా 525.8 కోట్లు కాగా 2023 అక్టోబర్ నాటికి 834.83 కోట్లకు పెరిగింది. 2 దశల్లో భవనాలు పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలి దశ కింద 2023 నాటికి అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో నిర్దేశించుకున్న 2026 నాటికి తరగతుల నిర్వహణకు అనువుగా మార్చాలని భావిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే. అయితే ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ పనులు వేగవంతంగానే జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. గత ప్రభుత్వంలో అయితే మాత్రము చాలా నత్తనడంతో జరిగింది. విశ్వవిద్యాలయం అయితే పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడంతో చాలా ఇబ్బందికరంగా మారింది. సరే ప్రభుత్వాలు మారినా సరే ఇలాంటి వాటికి అయితే మాత్రం యాదమర్చకుండా ఖచ్చితంగా విశ్వవిద్యాలయం అయితే మాత్రం 2026 నాటికి తరగతి గదులన్నీ కూడా పూర్తిగా అన్ని వసతులతో కలిపి కూటమి ప్రభుత్వం సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. అలాగే విజయనగరంలో మరొక ప్రధాన చూద్దాం. ముంచెత్తిన వాన రానున్న 3 రోజులు. నగరంలో సోమవారం మధ్యాహ్నం నుంచి దాదాపు గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమలమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ముంపు బారిన పడ్డాయి. కలెక్టరేట్ దారి, సింహాద్రినగర్, ధర్మపురి, పద్మావతి నగర్, రింగ్ రోడ్డు, టౌన్ సెంటర్ లేఅవుట్, గాయత్రి నగర్, నాయుడు కాలనీ, ఇందిరానగర్, ఐస్ ఫ్యాక్టరీ మార్గాల్లో నీరు నిలిచింది. కొత్త వలస భారీ వర్షానికి వీధులు వరద ముంచెత్తింది. రైల్వే స్టేషన్ ఎదుట చెరువును తలపించినట్టుగా చూస్తూ ఉన్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రానున్న 3 రోజులతో పాటు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. రెవెన్యూ డివిజన్, తహసీల్దార్ కార్యాలయాలు, నగరపాలక సంస్థ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టరేట్లో కంట్రోల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఎప్పటికప్పుడు సమాచారం అందచేయాలని సూచించారు. పంట ఆస్తి నష్టం వాటిల్లితే మేలుకి తెలియచేయాలన్నారు. నిన్న జరిగిన వర్షంతో కొత్త వలస రైల్వే స్టేషన్, విశాఖ అరకు జాతీయ రహదారిపై ఇలా చూస్తూ ఉన్నాం. విజయనగరం చెరువును తలపిస్తున్న ఐస్ ఫ్యాక్టరీ రహదారి మొత్తం కూడా జలమయంతో నగరం అంతా కూడా ముంచెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిన్న దాదాపు గంట పాటు భారీ వర్షాలకైతే మాత్రం విజయనగరం అతలాకుతలమైనట్టుగా మనం చూస్తున్నాం. పూర్తిగా చెరువుల్లో తలపిస్తూ ఉన్నాయి రోడ్లన్నీ కూడాను. దీనికి అంతా కూడా డ్రైనేజ్ సంస్థ ఉండడంతో ఎక్కడ నీరు అక్కడ వెళ్లకుండా పూర్తి స్థాయిలో అయితే మాత్రం చాలా యొక్క కాలనీలు అయితే మాత్రం పూర్తిగా నీళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసరికి కాలనీలో అపార్ట్మెంట్లకు వచ్చే పరిస్థితి ఏర్పడినట్టు చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి ఇప్పుడు బంగాళాఖాతం అల్పమైన దీనిగా కాబట్టి విజయనగరం కలెక్టర్ అయితే మాత్రం చాలా సీరియస్గా చెప్తూ ఉన్నారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. రానున్న 3 రోజుల్లో మరింత భారీ వర్షాలు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలందరూ కూడాను ప్రజలను సురక్షితంగా చూడవలసిన బాధ్యత కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా పంట ఆస్తి నష్టంగానే వాటిల్తే మాత్రం ఖచ్చితంగా నా మెయిల్స్ పంపించండి. దానికి కావాల్సిన మరమ్మతులు కూడా ముందస్తుగానే అందరూ కూడా చర్యలు తీసుకోవాలన్నట్టుగా చాలా సీరియస్గా చెప్తూ ఉన్నారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఇటువంటివి కూడా మీరు మీ యొక్క వ్యక్తిగత పనులతో బయటకు వెళ్తే మాత్రం ఉపేక్షించేది లేదు అన్నట్టుగా చాలా సీరియస్గా చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.